హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. తొలి రాజ్యాలు సామ్రాజ్యాలు ఈ టాపిక్కి సంబంధించిన 40 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. ఈ బిట్స్ అనేవి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయండి. సో డిఎస్సి కావచ్చు, నెక్స్ట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, పోలీసు, నెక్స్ట్ ఏపీపీఎస్సి వీటన్నిటికీ కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపద రాజ్యాలుండేవని పేర్కొన్న గ్రంథాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. హిందూ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు ఈ మూడు కూడా 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపదాలు ఉన్నాయని పేర్కొన్నాయి. నెక్స్ట్ వన్, నిశ్చితం ఏ. 2700 ఏళ్ల కిందట ప్రజలు గంగా సింధు మైదానాల్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. కారణం, హిమాలయాల నుంచి ప్రవహించే ఈ నదులు పరిసర ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం. దీనికి ఆన్సరు ఆప్షన్ 3 ఏకు ఆర్ సరికాని వివరణ. ఏ అనేది సరైనదే, కానీ దానికి ఇచ్చినటువంటి రీజన్ అనేది సరైనది కాదు. నెక్స్ట్ వన్, హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ఉన్న మైదానాలు ఏవి? హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ఉన్నటువంటి మైదానాలు ఆప్షన్ 4 గంగా సింధు మైదానాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అత్రంజికేరా, కౌశాంబి, రాజ్గర్, అయోధ్య ఇవన్నీ కూడా జనపదాల కాలం నాటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ వన్, కౌశాంబి ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అలహాబాద్. నెక్స్ట్ వన్, జనపదాల గురించి తెలియచేసే రచనలు చేసినటువంటి గ్రీకు రచయితలు ఎవరు? జనపదాల గురించి తెలియచేసే రచనలు చేసిన గ్రీకు రచయితలు ఆప్షన్ 4 హెరోడోటస్ మరియు స్ట్రాబో. నెక్స్ట్ వన్, జనపదాల కాలంలో బర్తుక అంటే? జనపదాల కాలంలో బర్తుక అంటే ఆప్షన్ 4 రోజువారీ కూలీ. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇనుము. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించి సరైనవి గుర్తించండి. ఇందులో సరైనవి ఆప్షన్ 1 పైవన్నీ కూడా సరైనవేనండి. జనపదాల కాలంలో ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాల ఆధారంగా రాజ్యపాలన జరిగింది. రాజుకు దండించే అధికారం ఉండేది. జనపదాల్లో కొన్ని గణతంత్రాలు, మరికొన్ని రాచరికాలు ఉండేవి. జనపదాల కాలం నాటి రాజ్యాలు ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం సార్వభౌమ అధికారం కలిగి ఉండేవి. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాల్లో భిన్నమైనది ఏది? ఇందులో భిన్నమైనది ఆప్షన్ 2 అంటే ఏ అనేది మాత్రమే భిన్నమైనది. జనపదాల కాలం నాటి గణరాజ్యాల్లో పదవి వంశపారపర్యంగా వస్తుంది. సో ఇది సరికాదండి. గణరాజ్యాలలో పదవి అనేది వంశపారపర్యంగా రాదు. మిగతా ఆప్షన్స్ మనం చూసినట్లయితే జనపదాల కాలం నాటి రాచరిక రాజ్యాల్లో సభా సమితులు అనేవి ఉండవు. జనపద కాలం నాటి గణరాజ్యాల్లో సభా సమితి అనేవి కీలక పాత్ర పోషించాయి. జనపద కాలం నాటి తెగ సంస్కృతి రాచరికానికి దారితీసింది. నెక్స్ట్ వన్, మహాజనపదాల్లో గంగా సింధు మైదానాల్లో లేనిది? మహాజనపదాలు 16 ఉన్నాయి. ఇందులో గంగా సింధు మైదానాలలో లేనిది ఆప్షన్ 3 అస్మక. నెక్స్ట్ వన్, మహాజనపదాల్లో ముఖ్యమైన రాజ్యాలు ఏవి? మహాజనపదాల్లో ముఖ్యమైన రాజ్యాలు ఆప్షన్ 1 మగధ, కోసల, వస్త, అవంతి.
నెక్స్ట్ వన్ మగధ ప్రాంతపు రాజధాని. మగధ ప్రాంతపు రాజధాని. ఆప్షన్ 1 రాజగృహ. నెక్స్ట్ వన్ వైశాలి ఏ సామ్రాజ్యానికి రాజధాని? ఆన్సర్ ఆప్షన్ 2 వజ్జి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇందులో సరైనవి ఏబిసిడి. సో అన్నీ కూడా సరైనవే అండి. ఆన్సర్ ఆప్షన్ 1. 16 మహాజనపదాల్లో ఎక్కువ భాగం రాజరిక రాజ్యాలు అనేవి ఉన్నాయి. 16 మహాజనపదాల్లో రాచరిక రాజ్యాలు మైదాన ప్రాంతాల్లో వెలిశాయి. ఈ 16 మహాజనపదాల్లో గణతంత్ర రాజ్యాలు పర్వత ప్రాంతాల్లో వెలిశాయి. ఇందులో మల్లా వజ్జి అనేటువంటి గణరాజ్యాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మస్తా రాజధాని విరాట్ నగర్, మల్లా కుషినగర్, వస్తా రాజధాని కేశాంబి, అవంతి రాజధాని ఉజ్జయిని. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ ప్రకటన ఏ జనపదాల కాలంలోని బౌద్ధ సాహిత్యం పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రకటన బి జనపదాల కాలం నాటి బౌద్ధ సాహిత్యం తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజకీయ పరిస్థితులను వివరించింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. ఏబీలు రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్ వజ్జి అనే జనపద రాజ్యాన్ని పరిపాలించిన రక్త సంబంధాల సమూహం. ఆన్సర్ ఆప్షన్ 2 8. నెక్స్ట్ వన్ అవంతి అనే రాజ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సమీపంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ సింధు నది పరిసర ప్రాంతాల్లో వెలసిన జనపద రాజ్యాలు ఏవి? సింధు నది పరిసర ప్రాంతాల్లో వెలిసినటువంటి జనపద రాజ్యాలు ఆప్షన్ 2 గాంధార, కాంబోజా. నెక్స్ట్ వన్ మగధ గొప్ప రాజ్యంగా అవతరించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆన్సర్ ఆప్షన్ 4 400 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ జనపదాల కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి వివరించిన రాజనీతి శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ కౌటిల్య, భరద్వాజ, మెగస్తనీస్, పరాశర, కింజల్క, పిసూన, వైశాలిక, దీర్ఘచరణ్య. నెక్స్ట్ వన్ చేది అనే జనపదానికి రాజధాని. ఆన్సర్ ఆప్షన్ 2 సుక్తిమతి. నెక్స్ట్ వన్ మహాజనపద రాజ్యాల లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రతి జనపదానికి రాజధాని నగరం ఉండేది. అన్ని జనపదాలు ఆర్థిక వనరులు కలిగి ఉండేవి. రాజధాని నగర రక్షణకు సైన్యం ఉండేది. అన్ని రాజ్యాలకు ఉద్యోగులు ఉండేవారు. నెక్స్ట్ వన్ క్రింది రాజ్య వంశాలను సరైన క్రమంలో అమర్చండి. మగధను పాలించినటువంటి రాజవంశాలను సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మొదటి వంశం హర్యాంక, నెక్స్ట్ శిశునాగ, తర్వాత నందవంశం, చివరిది మౌర్య వంశం. నెక్స్ట్ వన్ అంగ రాజ్యాన్ని ఆక్రమించిన హర్యాంక వంశపు రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బింబిసారుడు. నెక్స్ట్ వన్ కోసల రాజు ప్రసేనజిత్తుతో యుద్ధం చేసిన హర్యాంక వంశపు రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అజాతశత్రువు. నెక్స్ట్ వన్ గంగా, సోన్ నదుల మధ్య నిర్మితమైన పాటలీపుత్రను ప్రారంభించిన మగధ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అజాతశత్రువు. నెక్స్ట్ వన్ నిశ్చితం ఏ హర్యాంక వంశానికి చెందిన అజాతశత్రువు వైశాలి రాజ్యంపై యుద్ధం ప్రకటించి విజయం సాధించాడు. కారణం లిచ్చావి
తెగరాజులు మగధ రాజ వ్యాపారులను గంగా నది పరివాహక ప్రాంతంలో పన్నుల కోసం వేధించడం. ఇక్కడ దీనికి ఆన్సరు ఆప్షన్ 2 ఏకు 6 అనేది సరైనటువంటి వివరణ. నెక్స్ట్ వన్, మగధను పరిపాలించిన శిశునాగ వంశస్థుల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వైశాలి. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం 321లో మగధ సామ్రాజ్యంలో మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ వన్, మొదటి డేరియస్ భారతదేశంపైకి దాడికి వచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 516. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం 327లో భారత్పై దాడి చేసిన గ్రీకు రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అలెగ్జాండర్. నెక్స్ట్ వన్, మగధ సామ్రాజ్య విజృంభణకు కారణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పైవన్నీ. బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు లాంటి బలమైన రాజులు పరిపాలించడం, మగధలో ఇనుము అధికంగా లభ్యం కావడం, మగధలో సారవంతమైన ఒండ్రు నేలలు ఉండడం, పటిష్టమైన రాజధానులను కలిగి ఉండడం. నెక్స్ట్ వన్, భారతదేశ ఖగోళ శాస్త్రంపై ఏ దేశస్థుల ప్రభావం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 పర్షియన్లు. నెక్స్ట్ వన్, జనపదాల కాలంలో ప్రధాన వృత్తి ఏమిటి? జనపదాల కాలంలో ప్రధాన వృత్తి ఆప్షన్ 2 వ్యవసాయం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యం ఏది? ఇందులో తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఆప్షన్ 4 అంటే డి అనేది తప్పుగా ఉంది. పాలి గ్రంథాల ప్రకారం ప్రజలు పంటలకు దూరంగా నివాసం ఉండేవారు అనేది సరికాదు. అనేక రకాల కులాలు వర్గాలుండే గ్రామాలు భోజక గ్రామాలు, హస్తకళలు చేతి వృత్తులుండే గ్రామాలు పట్టణ గ్రామాలు, అటవీ ప్రాంతాల సమీపంలో ఉన్న గ్రామాలు సరిహద్దు గ్రామాలు. నెక్స్ట్ వన్, అటవీ ప్రాంతాలను చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 శూద్రులు. నెక్స్ట్ వన్, జనపదాల కాలంలో ఎన్ని రకాల చేతి వృత్తులు ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ 3 64 రకాల చేతి వృత్తులు అనేవి ఉండేవి. నెక్స్ట్ వన్, జనపదాల కాలంలో ముఖ్యమైన వర్తక శ్రేణులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 18. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏ లోహంతో చేసిన నాణేలు అధిక సంఖ్యలో ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ 3 వెండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.